బైబిల్‌లో సుమారు 650 ప్రార్థనలుంటే, అందులో 450 ప్రార్థనలకి దేవుడి నుండి జవాబు వచ్చింది. మీరు దేని విషయం గురించైనా ప్రార్థిస్తున్నారు గానీ జవాబు రావట్లేదా? ప్రార్థనకి జవాబు రావట్లేదంటే దానికి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక కారణం అయ్యుంటది. నంబర్ 1, మనం అడిగేది దేవుని చిత్తానుసారం కాదేమో ఒకసారి పరీక్షించుకోవాలి. నంబర్ 2, కొన్నిసార్లు దేవుణ్ణి మనం అడిగేదాని వెనుక తప్పుడు ఉద్దేశం ఉంటది. ఉదాహరణకి, ఏదైతే దేవుని దగ్గర నుంచి మనం అడుగుతున్నామో అది పొందుకున్న తర్వాత ఇతరుల ముందు గర్వంగా చూపించుకోవాలనే తప్పుడు ఉద్దేశం. నంబర్ 3, మనం ఒప్పుకోలేని పాపం ఇంకా మనలో ఏదైనా ఉందేమో సరిచూసుకోవాలి. నంబర్ 4, పదే పదే దేవుడు హెచ్చరిస్తున్న పాపపు జీవితంలో మనం కొనసాగుతూ ఉంటే ప్రార్థనలకి జవాబు రాదు. నంబర్ 5, కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని ప్రమాదాల నుంచి తప్పించటానికి లేక ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి మనం అడిగేది దేవుడివ్వడు. నంబర్ 6, అవిశ్వాసంతో అడుగుతున్నామేమో చూసుకోవాలి. నంబర్ 7, మనల్ని పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. నంబర్ 8, కొన్ని రోజులే దాని గురించి ప్రార్థన చేసి వదిలేసామేమో దేవుడు ఇంకొన్ని రోజులు మనం దాని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. నంబర్ 9, ఇతరుల ముందు చేసే ప్రార్థన, ఇతరులను మెప్పించడానికి చేసే ప్రార్థన, వేషధారి ప్రార్థన దేవునికి నచ్చదు. నంబర్ 10, మన పొరుగువారిని మన సహోదరుల్ని క్షమించకుండా ప్రార్థిస్తున్నామేమో చూసుకోవాలి.